మళ్ళీ నీకు నెక్స్ట్ పుణ్యమా పాపమా జ్ఞానమా, 3 మార్గాలు. ఒకటి పుణ్యలోకమా, ఒకటి పాపలోకమా, ఒకటి జ్ఞానలోకమా. ఏది తయారు చేసుకున్నా నీ చేతుల్లో ఉంది. దీన్ని ఎవరు చేయలేరు. నీకు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. క్షేత్రం ఇచ్చాడు, ఒక ఆయుధం ఇచ్చాడు. ఈ ఆయుధాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకుంటూ ఉపయోగించుకో. ఒక రౌడీకి కత్తి ఇస్తే ఏం చేస్తాడు? అతను నూరుతాడు. నూరేం చేస్తాడు? పానని పీకలు కోస్తాడు. అదే డాక్టర్కి ఇస్తే. అందుకే ఇది యోగి 10 మందికి ప్రాణం పోయడానికి, 10 మందికి సేవ చేయడానికి ఉపయోగిస్తాడు దేహాన్ని. భోగి ఈ శరీరాన్ని కేవలం తనకు కూడా కాదండి, తప్పిక తన గుణాలకు ఉపయోగిస్తాడు. తనకు ఉపయోగించుకోవట్లేదు, తన గుణాలకు ఉపయోగిస్తాడు. గుణాలకు ఉపయోగించి గుణంలో బతుకుతూ నిరంతరము మళ్ళీ తన గుణంలోకి వెళ్ళబడి ఆ గుంతలో పడిపోయినట్టు కింద ఆ అధమ లోకాలకు వెళ్ళిపోయి జీవితాన్ని గడుపుతుంటాడు.